ఈరోజు అంటే జనవరి 23, 2026 సినీ ప్రేమికులకు నిజంగా ఒక పండగ రోజనే చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతి హడావిడి ముగిసి థియేటర్లు కాస్త చల్లబడ్డాయి అనుకునేలోపే అటు థియేటర్లలోనూ ఇటు ఓటీటీలోనూ సినిమాల సునామీనే వచ్చేసింది. అసలు ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో, వేటిని చూడాలి, వేటిని స్కిప్ చేయాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఈ వారం మొత్తం ఎంటర్టైన్మెంట్ క్యాలెండర్ ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ముందుగా థియేటర్ రిలీజ్ల విషయానికొస్తే సాధారణంగా పెద్ద పండుగలు అయిపోయాక పెద్ద హీరోలు గ్యాప్ తీసుకుంటారు. ఇదే అదనుగా భావించి చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి క్యూ కడతాయి. సరిగ్గా ఈ వారం అదే జరిగింది. ఈ శుక్రవారం అంటే జనవరి 23న థియేటర్లలో చిన్న సినిమాల జాతర నడుస్తోంది. హాట్స్పాట్, టూ మచ్, బార్డర్ 2, ద్రౌపది 2 మరియు జాకీ వంటి సినిమాలు ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ పేర్లు పెద్దగా వినకపోయినా కొన్నిసార్లు ఇలాంటి చిన్న సినిమాల్లోనే ఊహించని కంటెంట్ ఉంటుంది. వీటితో పాటు జనవరి 22నే అంటే నిన్ననే చాతపచ్చ అనే వెరైటీ టైటిల్తో ఒక సినిమా రిలీజైంది. అయితే ఈ చిన్న సినిమాల మధ్యలో యూత్ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తున్న సినిమా మాత్రం నాగశౌర్య నటించిన బ్యాడ్ బాయ్ కార్తిక్. అలాగే మన నేటివిటీకి దగ్గరగా ఉండే లగ్గం, బైకర్ మరియు వైబ్ సినిమాలు కూడా ఈ రోజే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మీరు కనుక ఈ వీకెండ్ ఫ్రెండ్స్తో కలిసి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే వీటిలో బ్యాడ్ బాయ్ కార్తిక్ లేదా లగ్గం వంటి సినిమాలని ట్రై చేయొచ్చు. కానీ ఫ్రెండ్స్, అసలైన సినిమా జాతర ఈ వారం థియేటర్లో కాదు, మన ఇంట్లోనే అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో జరుగుతోంది. ఈ ఒక్కరోజే ఇన్ని సినిమాలు రిలీజ్ అవడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి కావచ్చు. మనం ఒక్కో ప్లాట్ఫామ్లోకి దూరి అక్కడ ఏ సినిమాలొచ్చాయో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ముందుగా మన తెలుగువారి ఫేవరెట్ ఆహాతో మొదలుపెడితే ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. అందులో మొదటిది శంబల. ఇది జనవరి 22 నుండే స్ట్రీమింగ్ అవుతోంది. ఆదిసాయి కుమార్ మరియు అర్చనా అయ్యర్ జంటగా నటించిన ఈ సినిమా ఒక మిస్టికల్ థ్రిల్లర్. గ్రామదేవతలు, చేతబడులు, అతీంద్రియ శక్తులు అనే కాన్సెప్ట్తో భయపెట్టే ప్రయత్నం చేశారు. హారర్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్. అలాగే ఆహాలో ఈరోజే అంటే జనవరి 23న మారియో అనే మరో సినిమా కూడా రిలీజ్ అయింది. ఇక ఈటీవీ విన్ విషయానికొస్తే సంధ్యనామ ఉపాసతే అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఒక సినిమా జనవరి 22 నుండే అందుబాటులోకి వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్కి క్లాసికల్ టచ్ ఉన్న సినిమాలను ఇష్టపడేవారికి ఇది నచ్చే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్లో ఉండే నెట్ఫ్లిక్స్లో ఈ వారం పెద్ద సినిమాలే దిగాయి. ముఖ్యంగా ధనుష్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎవరుచూస్తున్న తేరే ఇష్క్ మే ఈ రోజే అంటే జనవరి 23న రిలీజ్ అయింది. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమాని ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేశారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన రాంజన ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇది దానికి స్పిరిచువల్ సీక్వెల్ లాంటిది. ప్రేమ, బాధ, ఆవేశం కలగల్సిన ఎమోషనల్ రైడ్ ఈ సినిమా. ధనుష్ నటన కోసం, రెహమాన్ మ్యూజిక్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ అవుతున్న మరో క్రేజీ సినిమా ఛాంపియన్. మన సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక ఇందులో హీరో. స్వాతంత్ర్యం రాకముందు జరిగిన కథ ఇది. ఫుట్బాల్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా. దేశభక్తి, ఆట మీద మమకారమున్న కుర్రాడిగా రోషన్ నటన బావుంటుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు. ఇవే కాకుండా ఫైండింగ్ హర్ ఎడ్జ్ అనే సినిమా జనవరి 22న, ఎ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ అనే సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్ లిస్ట్లో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో విషయానికొస్తే ఇక్కడ సస్పెన్స్ లవర్స్కి ఒక పండగ లాంటి సినిమా వచ్చింది. అదే చీకటిలో. శోభితా ధూళిపాల మెయిన్ లీడ్గా నటించిన ఈ సినిమా థియేటర్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో ఈ రోజే అంటే జనవరి 23న రిలీజ్ అయింది. ఇందులో శోభిత ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా లేదా క్రైమ్ పాడ్కాస్టర్గా కనిపిస్తుంది. ఒక మిస్టరీని ఛేదించే క్రమంలో ఆమెకు ఎదురయ్యే భయంకరమైన నిజాలు ఏంటి అనేది కథ. ట్రైలర్ చూస్తుంటే చాలా గ్రిప్పింగ్గా అనిపిస్తోంది. ఈ వీకెండ్ ఒక మంచి థ్రిల్లర్ చూడాలనుకుంటే చీకటిలో బెస్ట్ చాయిస్. అలాగే ఈషా అనే మరో సినిమా కూడా ఈ రోజే ప్రైమ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక దల్ దల్ అనే సినిమా జనవరి 30న రాబోతోంది. దానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక జియో హాట్స్టార్లో యాక్షన్ మరియు సైన్స్ ఫిక్షన్ మిక్స్ అయిన కంటెంట్ ఉంది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మరియు మన నవీన్ చంద్ర కలిసి నటించిన మార్క్ అనే సినిమా ఈ రోజే అంటే జనవరి 23న హాట్స్టార్లో రిలీజ్ అయింది. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. సుదీప్ స్టైలిష్ యాక్షన్, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ ఇందులో హైలైట్. అలాగే పిల్లల కోసం, సైన్స్ మీద ఆసక్తి ఉన్నవారి కోసం స్పేస్ జెన్ చంద్రయాన్ అనే సిరీస్ కూడా ఈ రోజే వచ్చింది. ఇందులో శ్రియా శరణ్ ఒక ముఖ్య పాత్రలో నటించింది. మన దేశం గర్వించదగ్గ చంద్రయాన్ ప్రయోగం వెనుక ఉన్న కథని ఇందులో చూపించారు. ఇవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ ఎ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ కూడా హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగులో కూడా ఉంది కాబట్టి ఫ్యాంటసీ లవర్స్ ఎంజాయ్ చేయొచ్చు. జీ5లో కూడా ఈ వారం కంటెంట్కి కొదవలేదు.
కన్నడ లెజెండ్ శివరాజ్ కుమార్ నటించిన 45 అనే సినిమా ఈరోజే అంటే జనవరి 23న రిలీజ్ అయింది. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. యాక్షన్తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. అలాగే మస్తీ 4 అనే సినిమా కూడా ఈరోజే వచ్చింది. ఇది అడల్ట్ కామెడీ జానర్, సో ఫ్యామిలీతో చూసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటు సిరై అనే తమిళ్ సినిమా కూడా ఈరోజే జీ5లో రిలీజ్ అయింది. ఇంత కంటెంట్ ఉన్నప్పుడు మరి సంక్రాంతికొచ్చి బాక్సాఫీస్ని షేక్ చేసిన పెద్ద సినిమాలు ఎప్పుడు ఓటీటీకి వస్తాయి అనే డౌట్ మీకు ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. వాటి గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. సంక్రాంతి విన్నర్గా నిలిచిన విక్టరీ వెంకటేష్ మరియు చిరంజీవి గారి మల్టీస్టారర్ మనశ్శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే 200 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు సృష్టించింది. దీని ఓటీటీ రైట్స్ జీ5 దక్కించుకుంది. అయితే సినిమా ఇంకా థియేటర్లో బాగా ఆడుతోంది కాబట్టి ఇప్పట్లో రాదు. కానీ అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే వ్యాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మన డార్లింగ్ ప్రభాస్ సినిమా రాజాసాబ్ మొదట్లో టాక్ అటూ ఇటుగా ఉన్నా కలెక్షన్స్లో మాత్రం తగ్గేదేలే అన్నట్టు 230 కోట్లు కొల్లగొట్టింది. దీని రైట్స్ జియో హాట్స్టార్ దగ్గరున్నాయి. ఇది కూడా 4 వారాల విండో తర్వాత అంటే ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మాస్ మహారాజా రవితేజ భక్త మహాసేనులకు విజ్ఞప్తి సినిమా రైట్స్ జీ5 తీసుకుంది. ఇది కూడా ఫిబ్రవరి 13 లేదా 14న వచ్చే అవకాశం ఉంది. శర్వానంద్ నారి నారి నడుమ్మురారి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 13న స్ట్రీమింగ్ అవ్వడం, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమా నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ అన్నీ కూడా ఫిబ్రవరి 2nd వీక్లోనే మన ముందుకు రాబోతున్నాయి. అప్పటి వరకు ఇప్పుడు రిలీజ్ అయిన ఈ కొత్త సినిమాలతో టైంపాస్ చేయాల్సిందే. ఇక మరో విషయం ఏంటంటే కొహ్రా సీజన్ 2 నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 11న, ద సీఈఓ క్లబ్ అమెజాన్ ప్రైమ్లో ఫిబ్రవరి 23న రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వారం ముఖ్యంగా ఈ జనవరి 23న రిలీజ్ అయిన సినిమాల చిట్టా. ఒక్కసారి సమ్మరైజ్ చేస్తే ఎమోషనల్ లవ్ స్టోరీ కావాలంటే నెట్ఫ్లిక్స్లో ధనుష్ తేరే ఇష్క్ మే చూడండి. సస్పెన్స్ థ్రిల్లర్ కావాలంటే అమెజాన్ ప్రైమ్లో శోభితా చీకటిలో ట్రై చేయండి. ఫుల్ యాక్షన్ కావాలంటే హాట్స్టార్లో సుదీప్ మార్క్ లేదా జీ5లో శివరాజ్ కుమార్ 45 చూడండి. లేదు హర్రర్ కావాలంటే ఆహాలో శంభలా ఉంది. పిల్లలతో చూడాలంటే హాట్స్టార్లో చంద్రయాన్ ఉంది. స్పోర్ట్స్ డ్రామా కావాలంటే నెట్ఫ్లిక్స్లో ఛాంపియన్ ఉంది. ఇలా ప్రతి జానర్లోనూ ఏదో ఒక సినిమా ఈ వారం అందుబాటులో ఉంది. మరి మీరు ఈ వీకెండ్ ఏ సినిమాతో స్టార్ట్ చేయబోతున్నారు? థియేటర్లో బ్యాడ్ బాయ్ కార్తిక్ చూస్తారా, లేక ఇంట్లోనే కూర్చుని ధనుష్ సినిమాకి ఓటేస్తారా? మీ ప్లాన్ ఏంటో, మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మాత్రం ముందుగా ధనుష్ తేరే ఇష్క్ మే చూసి ఆ తర్వాత శోభితా చీకటిలో సినిమాతో థ్రిల్ ఫీల్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ వాచింగ్.